టిపికల్ కేసు ఇది. ఒక వ్యక్తి చెక్ ఇచ్చారు, చెక్ అప్పు తీసుకున్నాడు, చెక్ ఇచ్చాడు, ఆ వ్యక్తి అప్పు తీసుకున్న వ్యక్తి చనిపోయాడు. వాళ్ళ వైఫ్ ఏమంటుందంటే మళ్ళీ తిరిగి డబ్బులు అడిగినప్పుడు పైకి వెళ్ళి తీసుకోండి అని సమాధానం ఇచ్చిందని మనం వింటున్నాం. అంటే మా హస్బెండ్ చనిపోయాడు, పైన ఉన్నాడు, పైకి వెళ్ళి కలెక్ట్ చేసుకోండి రండి అని ఒక హాస్యాస్పదంగా చెప్తాం జరిగిందంటామా. అది విన్న వీళ్ళు మనల్ని ఆశ్రయిస్తాం జరిగింది. ఇట్లాంటి బాధితులు చాలా మంది సొసైటీలో ఉంటారని నేను అనుకుంటున్నాను. ఎవరైతే లీగల్ హెయిర్ ఉంటారో, అంటే ఇమీడియట్ లీగల్ హెయిర్ ఎవరండి? ఒక వ్యక్తికి ఇమీడియట్ లీగల్ హెయిర్ ఎవరు? తను చనిపోతే ఆస్తి ఎవరికి వెళ్తుంది? భార్యకి వెళ్తుంది, తర్వాత పిల్లలకి వెళ్తుంది. ఇక్కడ మనం తీసుకుంటే సొసైటీలో సహజంగా భార్య పిల్లలు ఉంటారు కాబట్టి ఆస్తులు భార్యకి పిల్లలకి వెళ్ళిపోతుంటాయి. మరి అప్పులు కూడా భార్యకి పిల్లలకి వెళ్ళిపోతుంది అన్న విషయం చాలా మందికి తెలియక భర్త చనిపోగానే ఇంక అయిపోయింది, నేను తీర్చక్కర్లేదు, అయిపోయింది, ఆయనతోనే అయిపోయింది, ఆ డబ్బులు మళ్ళీ వీళ్ళు వాడుతూనే ఉంటారు. విచిత్రం ఏంటంటే ఆ భర్త తెచ్చిన అప్పుతోనే వీళ్ళు ఇన్నాళ్ళు బతుకుతారు. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ పిల్లలు కూడా ఉద్యోగాలకు వెళ్తూ ఉంటారు, డబ్బులు సంపాదిస్తుంటారు. పాపం ఏ వ్యక్తి అయితే నమ్మకంగా ఫ్రెండ్షిప్ మీద డబ్బులు ఇస్తాడో వాళ్ళ ఫ్యామిలీ రోడ్డు మీద పడతాం జరుగుతుంది.